ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం మనం బైన్సా పట్టణంలోని బాలాజీ గోపాల్ స్వీట్ హోమ్లో ఉన్నాము. ఈ స్వీట్ హోమ్లో ఒక ప్రత్యేకమైన వంటకం చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒక అంటే మలై గేవర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా టేస్టీగా ఉంటుంది. కేవలం ఇది సంవత్సరంలో ఒకేసారి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సంక్రాంతి స్పెషల్. దీన్ని తీసుకునేందుకు కొనుగోలు చేయడానికి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ జనాలు రావడం అనేది జరుగుతుంది. సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి సకినెప్పాలు, పిండి వంటలు. కానీ అవిటితో పాటు కూడా ఇక్కడ నుంచి గేవర్ అనేది తీసుకెళ్తారు ముదోల్ నియోజకవర్గ ప్రజలు. అదే మాదిరిగా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. కాకినాడ కాజా ఎంత ఫేమసో ఇక్కడ కూడా ఈ గేవర్ కూడా అంత ఫేమస్ ఉంటుంది. మరిన్ని వివరాలు యజమాని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఇప్పుడు గేవరు తయారీ విధానం చూద్దాము. మనము ఇక్కడ తయారు చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం తయారు ఎలా చేస్తారని విధానం చూద్దాము. ఇప్పుడు చూడొచ్చు నువ్వు ఇక్కడ ఏదైతే రెండు రౌండ్ షేప్లో ఉంచారు, ఈ రెండు లవ్ ఆకారంలో లవ్ షేప్లో రెండు ఉంచారు. చూడండి గేవర్ తయారు చేసే విధానము. అంటే ఏదైతే దానికి పదార్థాలు ఉంటాయో తయారు చేసే పదార్థాలు అవి ఒకటే పారి కాకుండా ఏదైతే కింద నూనె మరిగించి దాంట్లో ఈ 4 ఏవైతే అచ్చులు ప్లేట్లు ఉంచి దానిపైన సరైన అంటే 4 కూడా సమానంగా ఒకే లెవెల్లో పోయడం జరుగుతుంది. వాటర్ బాటిల్లో మొత్తం రింపి అంటే ఇది మైదా పిండి, పాలు, నీళ్ళు, వాటర్ కొన్ని మిక్స్ చేసి ఈ 3తోని ఇది తయారు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా తయారీ విధానం మాత్రం అద్భుతంగా ఉంది, మంచిగా ఉంది. ఏదైతే చూడొచ్చును అంటే లవ్ సింబల్లో కావాలనుకుంటే కూడా లవ్ సింబల్లో కూడా వీళ్ళు 2 అచ్చులతోనే తయారు చేయడం జరుగుతుంది. 2 అయితే రౌండ్ ఆకారంలో తయారు చేయడం జరుగుతుంది. తయారీ విధానం అయితే చాలా బాగుంది. అంటే మనం ఇంట్లో ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే మనం సగినెప్పాలు కానివ్వండి, అప్పాలు కానివ్వండి, మొత్తం అంటే నూనె మరిగించి వేడి చేయించి అందులో తేలితావలో మనము ఒకేసారి ఒక 5-6 లేకుంటే ఒక 10 అంటే తేలితావలు ఎన్ని పడితే అన్ని మనము యూజ్ చేస్తాము. మలై గేవర్ అనేది ఇక్కడ ఏదైతే ఉంది తయారు చేయడం జరుగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మలై గేవర్ అంటే మలైకి సంబంధించింది, మరి ఆ గేవర్కి సంబంధించింది ఏమేమి ఉంటుంది అనేది చెప్పండి సార్. ఇది మలై గేవర్ అంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి ఉంటాయి సార్? మలై గేవర్ అంటే ఫస్ట్ పాలది గేవరు పాల తయారు చేస్తాం. మొత్తం పాల చేసి తయారు చేసిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళం పాకంలో వేస్తాం. పాకంలో వేసిన తర్వాత ఈ మలై ఉన్నది, ఈ మలై వేస్తాం. ఈ మీలా చూడు ఒకసారి మలై ఇట్లా వేస్తాం మేము. ఈ కేసర్ ఉన్నది, ఈ కేసర్ దిగి కొద్దిగా ఇట్లా చేస్తేనే కొద్దిగా టేస్ట్ వస్తుంది బాగా. కేసర్ అంటే మీరు జాఫ్రాన్ అంటున్నారు కదా, ఆ కేసరు మొత్తం బారిక్ చేసిన తర్వాత చేస్తాం. ఎందుకంటే సైడ్లో పెడతాం. మలై గేవర్ మొత్తం రెడీగా అయింది. చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే మలై గేవరు అంటే పాలతో తయారు చేసినటువంటి గేవరు పైన వీళ్ళు ఇది మలై మొత్తం పూర్తిగా మలై ఈ మొత్తం మలైతోని రింపడం జరిగింది. దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి ఏదైతే టేస్ట్ కోసం వేశారో అది కూడా చాలా ఏదేమైనప్పటికీ కూడా ఈ మలై గేవర్ చూస్తే చాలా ఇప్పుడే నోరూరుతుంది మాకైతే. చాలా అద్భుతంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బైన్సా పట్టణంలోని ఈ షాపుకు రావాల్సిందే, మలై గేవర్ తినాల్సిందే. అలా ఎందుకోసం అంటే మాకు ఇప్పుడే నోరుతుంది. చాలా అద్భుతంగా ఉంది. బాగా సూపర్ ఉంది సార్. ఎందుకంటే మేము కూడా ఇట్లా ఈ గేవర్కు చూసి మేము తింటా ఇట్లా ఉండేది. మాకు కూడా ఇట్లా వస్తుంది, ఇప్పుడు తినాలా. ఫస్ట్ మేము తిని చూసి తర్వాత మాకు మంచిగా అనిపిస్తుంది అంటే తర్వాత గిరాకీ కస్టమర్కి ఇస్తాం మేము. ఇట్లా ఉన్నది మాకు. రైట్. ఏదేమైనప్పటికీ చూస్తున్నారు కదండి మలై గేవర్ చాలా అద్భుతంగా ఉంది. తయారీ విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడే నోరూరుతుంది. మరి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా టేస్ట్ చేసి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సంక్రాంతి స్పెషల్ వంటకము ఇది మలై గేవర్ ఇక్కడ దొరకడం జరుగుతుంది.
ప్రస్తుతానికి ఇక్కడ యజమాని మాల్చంద్ గారు అయితే ఇక్కడ పూర్తి వివరం అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ గేవరు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా వీళ్ళు ఆర్డర్ పైన వాళ్ళకైతే పంపించడం అయితే జరుగుతుందట. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గేవర్ అయితే మనం కూడా టేస్ట్ చేద్దాము, ఎలా ఉందో కూడా చెప్దాము. ఎవరికైనా గేవర్ కావాలి ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా మాల్చంద్ వారి షాపుకు రావాల్సిందే. ఎందుకోసం అంటే ఇది కేవలం బైన్సా పట్టణంలోనే కాక ఇతర రాష్ట్రాలకు కూడా ఈ గేవర్ని వీళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. అద్భుతంగా ఉంది. మాల్చంద్ గారు కూడా చెప్పడం జరిగింది, మాకు పైసాతోని కాదు ముఖ్యంగా పేరు కావాలి అంటున్నారు. ఏదేమైనా కూడా మాల్చంద్ గారు తయారు చేసినటువంటి గేవర్ తింటే ఆయన ఎప్పుడు కూడా సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది మాల్చనే. మళ్ళీ కూడా సంక్రాంతి కూడా గేవర్ తెచ్చుకుందాం అనే విధంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తయారీ విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ సంక్రాంతి స్పెషల్గా దొరికే గేవర్ని అయితే మనం టేస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మలై గేవర్. ఇప్పుడు మనం టేస్ట్ చేసేది మలై గేవర్. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఇక్కడ సంక్రాంతి సందర్భంగానే ఇక్కడ తయారు చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా పిండి వంటకాలతో పాటు ఇక్కడ నుంచి గేవర్ కూడా వాళ్ళు ఇళ్ళలోకి తీసుకుపోవడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రేట్ కూడా చూస్తే చాలా తక్కువనే ఉంది. కేవలం 600 కేజీ అంటున్నారు. కాబట్టి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ దొరికే గేవర్ అయితే చాలా అద్భుతంగా టేస్ట్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ యువత కూడా ఇక్కడ రావడం జరిగింది గేవర్ కోసం. మరింత వివరాలు అడిగి తెలుసుకుందాం. మీ పేరు? సుష్మా. ఎందుకోసం వచ్చారు? గేవర్ కోసం. ఎలా ఉంది గేవర్? తిన్నారా? తిన్నాం. అంటే ఇక్కడ గేవర్ ఎప్పుడైనా దొరుకుతుందా? ఓన్లీ సంక్రాంతి స్పెషలేనా? సంక్రాంతి స్పెషల్. మీ ఇంటికి ఇంకా తీసుకెళ్తారా ప్రతి సంవత్సరం? అవును. ప్రస్తుతానికి ఇక్కడ యువత అయితే కూడా గేవర్ అంటే చాలా ఫేమస్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. పిండి వంటలతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దొరికే గేవర్ని ప్రతి సంవత్సరం కూడా ఇంటికి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది అని అయితే యువత చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బైన్సా పట్టణంలో దొరికే గేవర్ అయితే ఇక్కడ తెలంగాణలో ఎక్కడికి కూడా దొరకదైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కాకినాడ కాజా ఎంత ఫేమసో ఇక్కడ దొరికే గేవర్ కూడా అంత ఫేమస్ ఉంది అని చెప్పొచ్చును. వచ్చిన వాళ్ళకు కూడా గేవర్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా టేస్ట్ చేయడం జరుగుతుంది. అడిగి తెలుస్తుంది. పేరెంట్ శరత్ డోంగ్రే. ఎలా ఉంది గేవర్? గేవర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చాలా నాణ్యతమైన పదార్థాలతో తయారు చేస్తారు. ఇక్కడ మేమే కాకుండా చాలామంది బయట నుంచి కూడా వస్తారు. గేవర్తో పాటు వీళ్ళ స్వీట్స్ ఐటమ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా గేవర్ ఓన్లీ గేవర్ ఇక్కడ సంక్రాంతి స్పెషలే దొరుకుతుందా? ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడు దొరకదు. ఓన్లీ గేవర్ అంటే ఈ సంక్రాంతి సందర్భంగానే దొరుకుతుంది. తర్వాత ఎప్పుడు దొరకదు. ఇది ఓన్లీ 1 month సేలే ఉంటుంది దీనికి. 1 month సేల్లో మీరు అంటే ప్రతి సంవత్సరం కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ? ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తీసుకెళ్తాం గేవర్ని. ఇక్కడ నుంచే తీసుకెళ్తాం. అది కూడా ఇంట్లో పిండి వంటలతో పాటు ఇవి ఖచ్చితంగా పూజలో పెట్టుకుంటాం మేము. అంటే ఇటువంటి గేవరు మళ్ళీ ఎక్కడ కూడా దొరకదు మన ఈ చుట్టుపక్కల కానివ్వండి. ఇటువంటి మన బైన్సాలాగా గేవర్ బయట ఎక్కడ దొరకదు. ఇది మలై గేవర్ ఇంకా టేస్ట్ ఉంటుంది. అదే మాదిరి ఇక్కడ దొరికే సీడ్స్ కూడా ఏదైతే బైన్సాపట్నంలో ఇక్కడ మీకు దొరికే సీడ్స్ కూడా చాలా బ్రహ్మాండం అంటారు. విదేశాలకు కూడా ఈ గేవర్ కూడా విదేశాలకు పంపడం జరుగుతుందట. స్వీట్ కూడా పంపడం జరుగుతుందట. ఎట్లా అనిపిస్తుంది మీకు మీ బైన్సా నుంచే ఇంత మంచి గేవరు స్వీట్ దొరకడం? ఇది చాలా మంచి అవకాశం అందరికీ. బైన్సా నుంచి ఇంత మంచిగా బయటికి వెళ్తున్నారంటే చాలా గొప్ప అవకాశం. అది చాలా మంచిగా తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ ఇంత సేల్ ఉంటుంది మన దగ్గర. మీరు ఎంత తీసుకుంటారు ప్రతి సంవత్సరం? తీసుకున్నప్పుడు కిలో 2 కిలోలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఏదేమైనప్పటికీ ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది గేవరు. మాకైతే కిలో 2 కిలోలు కూడా ప్రతి సంవత్సరం కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది.